ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతున్న వారిలో రష్మిక మందన్న ఒకరు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు రష్మిక. తాజాగా 'చావా' సినిమాతో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె అనడం ప్రస్తుతం కర్ణాటకలో చర్చకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలను పలువురు కన్నడ వాసులు తప్పుపడుతున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రష్మిక సొంతూరైన విరాజ్పేట్ హైదరాబాద్కు ఎప్పుడు వచ్చింది? ఈ విషయం మాకు తెలియలేదు. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేటకు చెందిన రష్మిక కిరిక్ పార్టీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. చలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. తెలుగులో వరుస విజయాలు అందుకున్న ఆమె స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా హిందీ పరిశ్రమలోనూ హీరోయిన్గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా రష్మిక ఈ విధమైన ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఆమెపై కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. ఇక పుష్ప ది రైజ్ విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టూడెంట్గా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిందని చెప్పింది. అయితే తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. దీనిపై కన్నడ సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సినిమాలు బ్యాన్ చేయాలంటూ ఆన్లైన్లో పోస్టులు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.